వంట ఆలస్యం అయ్యేటట్టుంది. ఇప్పుడు కాఫీ తీసుకెళ్ళండి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. మరి టిఫిన్ చెయ్యలేదని చెప్పాను కదండి. అవును, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, మీ మతి మరుపు సంతకెళ్ళా. మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలండి. అవును, ఆఫీస్కి వెళ్ళాలి కదా. మరి నా ఫైల్స్, పెన్ను తెస్తానుండండి. ఒరే రాముడు, రాత్రి మీ అమ్మకు మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చి అందరినీ కంగారు పెట్టిందిరా. అవునట, సుందరి చెప్పింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? తగ్గింది బాబు. మిమ్మల్ని అందరినీ చూసుకుని బ్రతికే అదృష్టం ఉండబట్టి నాకే ప్రమాదం జరగలేదు. అవునవును, అది నిజమే. మీ అమ్మని ఎవరికైనా పెద్ద డాక్టర్ చూపించాలరా. అవునవును, ముందు అది ఆలోచించాల్సిన విషయం. మరి డాక్టర్ ఊరికనే వస్తాడా? అవును, డాక్టర్ ఊరికనే ఎందుకు వస్తాడు? అదే నాకు ఏమీ తోచటం లేదురా. అదే నాన్న, నాకు తోచటం లేదు. వస్తానన్నా, నాకు ఆఫీసు టైం అయింది. వస్తానమ్మా. మంచిది బాబు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. ఏం జరుగుతుందో, ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని యోమయ మనిషి. హిందీ ఇంగ్లీష్ హీరోయిన్లు కూడా నీ అందం ముందు పలాదు. మిస్టర్ సతీష్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నీ గురించి. ఇలా ఆడపిల్లలు వెంటపడి కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేదు, కానీ డబ్బు ఉంది. నువ్వు నాతో కలిసిమెలిసి తిరగడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఓహో, నువ్వు ఇచ్చే ముందు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్రా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే, ఇచ్చేయి. 6 నెలలు బాగా గుర్తుంటుందిగా. ఇడియట్. ఆడపిల్ల చేత లెంపకాయ తినొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? అసలు నా కడుపుని ఎలా పుట్టావురా? నీ కడుపును పుట్టడం ఏంటి? అమ్మ కడుపును పుట్టాను. ఏడ్చావులే, సంతోషించావు. ఏదో తెలివితాడు. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఏమిటి అబ్బాయి గారు దేశానికి పనికొచ్చేది ఏదైనా చేస్తానంటున్నారా? ఏడిశాడు వాడి పెండాకుడు. దేశానికి ఏమిటి, వాడి ఇంటికే నష్టం. ఏదో సలహా కావాలని ఏడుస్తున్నాడు, చెప్పు. ఏమిటి బాబు, ఏమిటి? అరే ఏమిటో గడ్డి పరకలే తీసేస్తున్నావు. మీ నాన్నగారికి మహామహా విషయాల్లో నేను సలహా ఇచ్చాను. నీ విషయం నాకు లెక్క. ఏమిటో చెప్పు. అది కాదు కైలాసం, ఆ లక్ష్మీపతి కూతురు జ్యోతి లేదు, అదంటే నాకు మోజుంది. దగ్గర వాళ్ళని పెచ్చుంది. తీరా దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుంటే చాచి లెంపకాయ కొట్టింది. అరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. లెంపకాయ కొట్టిక ఇంకేం అర్థం అవుద్ది? ఈ సంగతి ముందే చెప్పుంటే ఏదైనా చెప్పుండేవాడిని. కొట్టిందిగా, ఇప్పుడు చెప్పు. అయినా చెయ్యి పట్టుకుంటే రోడ్డు మీద ఏ ఆడదైనా ఊరుకుంటుందటయ్యా. మరి లెంపకాయ కొట్టగా అయినా ఆయన గడుపుని ఎలా పుట్టావయ్యా? ఆడదాని విషయంలో ఆయనకున్న చేతచత్యం ఆవుగింజత్తు కూడా నీ దగ్గర ఉన్నట్టు ఏమీ కనిపించడం లేదు. పైగా ఆడదాన్ని పట్టుకోవాల్సింది చెయ్యి కాదు, మరి కాళ్ళు. కాళ్ళ? దానికి సంబంధించిన వేళ్ళు, ఆ పైన జోడు. అవి పట్టుకుని అలా ఉన్నావనుకో, దాంతో మనసు కరిగిపోయి కబుర్లు చేసుకుంటుంది. ఇదిగా మన చిన్నప్పుడు అన్ని కాళ్ళ బేరాలే. ఆడపిల్లవైనా బాగా బుద్ధి చెప్పావమ్మా. ఊళ్ళో వాళ్ళందరినీ దోచుకుని ఆ తండ్రికి పొగరెక్కింది. ఆ తండ్రి అన్ను చూసుకుని తిరిగే ఈ కొడుకు కళ్ళు కనిపించటం లేదు. సరే నాన్న, ఈ తండ్రి కొడుకులు ఇంత విచ్చలవిడిగా దారుణాలు చేస్తుంటే అడిగే నాదుడే లేడా ఈ ఊళ్ళో? లేరని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. పురాణాల్లో కూడా ప్రతి రాక్షసుడికి పాపం పండాకే ఆ భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తొచ్చి వాళ్ళని అంతం చేశాడు. అలాగే ఏదో ఒక రోజున నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళని అంతం చేయడానికి ఈ ఊరు వస్తాడమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.